ఏప్రిల్ 3న అమెరికాకి చెందిన F-15 ఫైటర్ జెట్ ఒకటి ఇరాన్లో క్రాష్ అయింది. ప్లేన్లో ఉన్న ఇద్దరు పైలట్స్ సేఫ్గా ల్యాండ్ అయ్యారు. సమస్య ఇక్కడే వచ్చింది. వాళ్ళు ల్యాండ్ అయ్యింది ఎనిమీ టెరిటరీలో. ఇద్దరు పైలట్స్లో ఒకరిని యుఎస్ ఫోర్స్ ఫాస్ట్గా లొకేట్ చేసి రెస్క్యూ చేసింది. రెండో పైలట్ మాత్రం మిస్ అయ్యాడు. ఆ పైలట్ని రెస్క్యూ చేయడానికి అమెరికన్ ఫోర్సెస్ రెస్క్యూ ఆపరేషన్ని స్టార్ట్ చేసింది. మరోవైపు ఇరాన్ ఆర్మీ కూడా ఆ పైలట్ కోసం వెతుకుతుంది. వాళ్ళైతే ఏకంగా ఆ పైలట్ని పట్టుకున్న వాళ్ళకి 50 లక్షలు రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఇరు దేశాల వారు ఆ పైలట్ కోసం తీవ్రంగా గాలించసాగారు. యుఎస్ ఆర్మీ ఇరాన్ టెరిటరీలో గ్రౌండ్ ఆపరేషన్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళకున్న ఒకే ఒక ఛాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లాస్ట్ రైడర్ పొజిషన్. దాన్ని బట్టి వాళ్ళు ట్రాక్ చేసి సర్చ్ ఏరియాని ఒక చిన్న జోన్గా డివైడ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో అమెరికన్ ఫోర్సెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసింది. సర్వేలెన్స్ డ్రోన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏప్రిల్ 5న సెకండ్ పైలట్ని సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేసింది. ఈ 48 అవర్స్ ఇంటెన్స్ ఆపరేషన్కి దాదాపు $500 మిలియన్ అయ్యాయని అంచనా.